మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. రెండవ రోజు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను. మూడవ రోజు దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నీళ్ళ కనబడునుగా కని పలకగా ఆ ప్రకారమాయ. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమల విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలకగా ఆ ప్రకారమాయను. నాలుగవ రోజు దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఐదవ రోజు దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురునుగా కనియు పలికెను. ఆరవ రోజు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము కలిగిన వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కని పలికెను. ఆ ప్రకారమే ఆయను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడిని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఏడవ రోజు కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలా అనగా దానిలో ప్రభువు తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను.